ఈరోజు మహాశివరాత్రి పురోదిన దాని గురించి ఈరోజు పొద్దుగాల ఉదయమే బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్లో పురోహితులతోని అభిషేకం చేయించడం జరిగింది. అలాగే ఓం రుద్రయాగం, ఓం మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. తదుపరి శివ కళ్యాణం కూడా జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే శివరాత్రి కాబట్టి జాగారం ఉంటారు కాబట్టి ఈరోజు మా బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అత్యధిక భక్తులు ఇచ్చేస్తారు. పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటంటే మాకు పూర్వీకులు ఋషులు ఇక్కడ స్వయంభూ లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ యాగాలు చేసుడు, ఋషులు పూజలు చేసుడు, స్వయంలింగం ఈశాన్య లింగం ఉంటుంది ఇక్కడ మాకు. దీనికి తోడు మాకు బుగ్గ అనేది బాగా శ్రేష్టత. ఇక్కడ అతి మంచి అంటే మాకు బుగ్గ వాటరు. దీన్ని ఎప్పుడు ఎల్లవేళలా తీసుకెళ్ళడం కానీ, పొలాలు చల్లడం కానీ, ఇళ్ళల్లో చల్లుకోవడం కానీ మంచి జరుగుతుందని దాని ప్రతిష్టత. ఎప్పుడైనా ఎనీ కాలం ఎనీ టైం మాకు వాటర్ అనేది బుగ్గ అనేది ఎప్పుడు వస్తుంటుంది. వానాకాలం కానీ ఎండాకాలం అనేది తేడా లేకుండా ఒక్కడే లెవెల్లో బుగ్గ నీరు శివుని ప్రతిష్టతో వస్తుంది కాబట్టి మాకు ప్రతిష్ట దాన్ని బాగా పురస్కరించుకుంటాము. శివరాత్రి మాఘమాసం నాడు కూడా బాగా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. పెద్ద ఎత్తున 30-40 మంది భక్తులు వస్తుంటారు. అదే రెండు ఇక్కడ మహాశివరాత్రి ప్లస్ మాఘమాసం రెండు ఘనంగా జరుపుకుంటాము. అక్కపల్లి గ్రామ ప్రజలు అందరూ ఇచ్చేసి ఘనంగా జరుపుకుంటాము. ఈ మహాశివరాత్రి పర్వదినాన మా అక్కపల్లి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎంతో పురాతనమైనది. చాలా సంవత్సరాల నుంచి ఈ శివరాత్రి మరియు మాఘమావాస్య రోజు చాలామంది భక్తులు చాలా పవిత్రతతో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు మన స్వాములను మన పంతులు వచ్చి చాలా బాగా పూజలు చేసుకుంటారు. చాలామంది 4-5 మండలాల నుంచి చాలామంది వచ్చి చాలా బాగా దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఏది అనుకున్నా ఇక్కడ తప్పకుండా భక్తులు కోరిక నెరవేరుతుందని చెప్పేసి భక్తులకు చాలా రోజుల నుంచి నమ్మకం ఉంది. అందుకనే ప్రతి శివరాత్రికి మాఘమావాస్యకి చాలామంది వస్తారు. యాక్చువల్లీ మాఘమావాస్యకు ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఈసారి కూడా ఉండేది, కానీ పులిహోర ఇవి చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి చేయడం కొంచెం జరగలేకపోయింది. కానీ చాలా బాగా ఈ మన మన దొర వాళ్ళు సార్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. మన కమ్యూనిటీ వాళ్ళు ఇంత బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా బాగా జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా కొత్తగా రెనోవేషన్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా మంది వస్తారని మేము నమ్ముకుంటున్నాం. భక్తులు ఫండ్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇవ్వాల్సిందిగా మా అక్కపల్లి గ్రామ కమిటీ వాళ్ళు కానీ వీళ్ళందరూ బాగా కష్టపడి ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం సక్సెస్ చేస్తున్నారు. ఈసారి కూడా సక్సెస్ అయింది. ధన్యవాదాలు.